భగవాన్ శివుడు లింగాన్ని సృష్టించిన కథ పురాణాల్లో విశేషంగా ప్రస్తావించబడింది. ఓనమాలు శివతత్వం, ఆధ్యాత్మిక రహస్యాలను వివరిస్తూ శివ మహిమను తెలియజేస్తుంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువులకు మధ్య వివాదం ఏర్పడింది. బ్రహ్మ తాను సృష్టికర్తనని, విష్ణువు పరిపాలకునని తర్కిస్తున్నారు. దీనిని నివారించేందుకు పరమశివుడు అనంతమైన జ్యోతిర్లింగ స్వరూపంగా అవతరించాడు. ఆ ప్రకాశ మండలానికి మొదలు ముగింపు కనిపించలేదు. బ్రహ్మ పైభాగాన్ని, విష్ణువు కింద భాగాన్ని వెతికారు. చాలా కాలం వెతికిన తరువాత వారు అలసిపోయారు. చివరికి బ్రహ్మ అబద్ధం చెప్పి తాను ముగింపు చూశానని ప్రకటించాడు. శివుడు ఈ అబద్ధాన్ని తెలుసుకుని బ్రహ్మను శాపించాడు. విష్ణువు నిజాయితీతో ఒప్పుకోవడంతో శివుడు అతనిపై ప్రసన్నుడయ్యాడు. ఈ జ్యోతిర్లింగం అనంత శక్తి, శివతత్వానికి ప్రతీకగా మారింది. శివలింగం అర్ధనారీశ్వర తత్వాన్ని, సృష్టి, స్థితి, లయ రహస్యాన్ని వ్యక్తీకరిస్తుంది. అది పరబ్రహ్మ స్వరూపానికి ప్రతీక. శివుడు భూమిపై లింగరూపంలో అభివ్యక్తమయ్యాడు. భక్తులు శివలింగాన్ని పూజించి మోక్షానికి చేరుకోవగలరు.